నమస్కారం. నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బుక్. ఈరోజు మనం విశాఖపట్నం నుంచి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో, అలాగే యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో, అలాగే అనకాపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం పంచదారల్లో ఉన్నాం. ఇది ఆలయం దగ్గరికి వెళ్ళడానికి ముఖద్వారం. ఇది ప్రధాన ముఖద్వారం. ప్రధాన ముఖద్వారం పక్కనే శ్రీ లలితా సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది రాధామాధవ స్వామి దేవాలయం. ఇది ప్రధాన ముఖద్వారానికి ఎడమ వైపు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న 2 దారులే 5 దారులుగా విడిపోయి అదే పంచదారులుగా మారాయి. ఇదొక ధార, పైన చూపించింది ఒక ధార. ఈ 2 దారులే పాయలుగా విడిపోయి మనకి పంచదారులుగా కనిపిస్తున్నాయి. అదిగో అక్కడ చూసారు కదా, అది పంచదారులు. ఆ ప్రధాన ముఖద్వారం నుంచి అలా పైకి వెళ్తే ముందుగా మనకి కుడివైపు ద్విముఖ వినాయక స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఇదే ద్విముఖ వినాయక స్వామి దేవాలయం. ఇక్కడ వినాయకుడు 2 దిక్కుల్లో మనకు కనిపిస్తారు. ఇది ధర్మలింగేశ్వర స్వామి వారి ప్రధాన దేవాలయం. అదే అక్కడ మనం చూస్తున్నది యముడు ప్రతిష్ఠించినటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారు. ఇటుపక్క వినాయకుడు, ఆ పక్కనే అమ్మవారు. ఇది ఆలయం లోపల ప్రాంగణం. చూశారు కదండి ఫ్రెండ్స్, ఇది పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలను, ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ధన్యవాదాలు. జై హింద్.